వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాయదుర్గం మండలంలోని టి వీరాపురం సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలోని పొలానికి పనికి వెళ్లిన రైతులు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. రైతులు కేకలు వేయడంతో సమీప కొండవైపు పరుగులు తీసింది. కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలంలోని తుమ్మిగనూరు గ్రామస్తులపై దుండగులు చేసిన విష ప్రయోగం బెడిసికొట్టింది. ఫిల్టర్ నీరు అందించే వాటర్ ప్లాంట్ ట్యాంకుల్లో అర్ధరాత్రి విష ద్రావకం కలిపారు. కిటికీ నుంచి ఫిల్టర్ ట్యాంక్ మూత తెరిచి అందులో విష ద్రావకం పోశారు. ఉదయం నీటి కోసం వెళ్లిన గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఏడిద రోడ్డులో కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధికే ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వాలిన వీరబాబు, కేతన శ్రీనివాసరావు, మండిపూడి చంద్రశేఖర్, గనిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేసిన నేపథ్యంలో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు ఆధ్వర్యంలో మండపేట దివ్యాంగుల భవనం వద్ద ఇరువురి చిత్రపటాలను ఏర్పాటు చేసి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. జయరాజు మాట్లాడుతూ ఎన్నికల హామీని నిలబెట్టుకుని సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకం చేసి పింఛనుదారుల మన్ననలను పొందారన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కోనసీమ బ్లడ్ బ్యాంక్, సహస్ర బ్లడ్ బ్యాంక్ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలకు చెందిన విద్యార్థులు 20 మంది, గ్రూప్ సభ్యులు, స్థానికులు 50 మందితో కలిపి 70 మంది రక్తదానం చేశారు. ప్రిన్సిపల్ సాయిబాబా, నరేంద్ర, శ్రీహరి, ఉప ప్రిన్సిపల్ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బోనెల విజయ చంద్రకు తన స్వగ్రామం నర్సీపురంలో ఘన స్వాగతం లభించింది. మాజీ వైస్ ఎంపీపీ గొట్టపు గౌరీ వెంకటరమణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. స్వాగత ఫ్లెక్సీలతో యువత గ్రామమంతా నింపేశారు. గ్రామంలోని శివాలయంలో, హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయంత్రం కొందరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు వర్గాల వారు గొడవలకు దిగి కత్తులతో దాడులకు పాల్పడబోయారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా సీసీ కెమెరాలలో దృశ్యాలను పరిశీలించి గొడవ పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. నర్సాపురం పట్టణం రాయపేటలో గల శ్రీ శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారిని సాయంత్రం నర్సాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నాయకర్ కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రముఖ డాక్టర్ చైతన్య సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన కారల్ లాల్ స్టీనర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలన్నారు. రక్తదానం చేయడం అనేది ఒక వరంగా భావించాలన్నారు. లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ మల్లేశ్వరం మాలపల్లిలో కూటమి నేతలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు.